డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్ని చింతలపొడిలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జనిపెల్ల చిన్న సత్యనారాయణకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమై కుటుంబం నిరాశ్రయులైంది. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బీఎస్పీ నాయకుడు పొలమూరి మోహన్ బాబు ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాది వంద చింతలపూడి గ్రామం అండి, వీరయ్యపేట. నా పేరు జనిపెల్ల రమేష్. గత 10 రోజుల క్రితం మా పెదనాన్నగారు అయినటువంటి జనిపెల్ల సత్యనారాయణ గారు, జనిపెల్ల ఆదిలక్ష్మి గారి వాళ్ళ ఇల్లు అంటుకుపోయిందండి. ఇప్పటికి 10 రోజులు అయింది. మాకు పంచాయతీ నుంచి రావాల్సిన అధికారులు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ కేవలం ఒక విఆర్ఓ గారు మాత్రమే వచ్చారు. మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏ పారితోషికం కూడా మాకు ఇప్పటి వరకు అందలేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ మాకు అందేలాగున, అలాగే మాకు తక్షణమే ఇల్లు కట్టుకునేలాగున గవర్నమెంట్ అందరూ మాకు హెల్ప్ చేయాలని, మరి మేము కేవలం మాలోలు అని చెప్పేసి మాకు కుల వివక్షకు చూపించారేంటో తెలియదండి. ఇప్పటి వరకు అయితే ఎవరో కూడా రాలేదు. మరి కావున మీ యొక్క న్యూస్ వాళ్ళ ద్వారా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి గ్రీవెన్స్లో పెట్టడానికి వచ్చామండి. కలెక్టర్ గారు మీరందరూ ఏకమయ్యి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు పొలమూరి మోహన్ బాబు. మరి ఇటీవల ఒక వారం రోజుల క్రితం వనిచింతలపూడి గ్రామ పంచాయతీ వీరాయపేటకు చెందినటువంటి జనిపెల్ల ఆదిలక్ష్మి ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆవిడ దళిత మహిళ. ఇంతవరకు ఎంఆర్ఓ కానీ, పంచాయతీ అధికారులు కానీ ఏ విధమైనటువంటి ఆవిడకి సహాయం చేయలేదు కదా. ఇంతవరకు ఆవిడని సందర్శించి దాని మీద ఏ విధమైనటువంటి దర్యాప్తు చేయలేదు. మరి బీదరాలైనటువంటి ఆదిలక్ష్మికి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, ఎవరైతే రెవెన్యూ శాఖ, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిపైన ఈరోజు పీజీఆర్ఎస్లో గౌరవ కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. తక్షణమే జనిపెల్ల ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఎవరైతే ఎంఆర్ఓ, పంచాయతీ అధికారులు, సెక్రటరీ వీళ్ళు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా పేదలు ఇల్లంటికి పోతుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు, రేషను, ఇలాంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మినిమమ్ అవి ఇవ్వాలని తక్షణమే బీఎస్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ సోమవారం నాడు ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి గ్రామస్తులతో కలిపి ఎంఆర్ఓ పైన, పంచాయతీకారుల పైన మేము ధర్నా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరైతే ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన జనిపెల్ల ఆదిలక్ష్మి, సత్యనారాయణ ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ఏదైనా కొద్దిగా ఆర్థిక సాయం లేదా వస్తు రూపాయన చేయాల్సిందిగా కోరితే అందరికీ మనం చేస్తున్నాం. జై భీమ్.